మాల్దీవులు భారత్కు మధ్య గత కొన్నాళ్ల క్రితం వివాదం జరిగింది. దాంతో బైకాట్ మాల్దీవ్స్ అంటూ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు ఆ దేశ పెద్దలు దిగివచ్చి క్షమాపణలు కోరడంతో వివాదం కొలిక్కి వచ్చింది. మాల్దీవ్స్ ఎలా ఉన్నా కూడా భారత్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. అయితే తాజాగా మాల్దీవ్స్ కు ఇండియా పలు హెచ్చరికలు చేసింది. చైనా, టర్కీ వంటి దేశాలతో మాల్దీవులు స్వేచ్ఛా వాణిజ్యం, ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీనిపై స్పందించిన భారత్ ఇలాంటి ఒప్పందాల వల్ల నష్టపోయేదే మాల్దీవ్స్ అని చెప్పింది. స్థిరత్వం కోల్పోయి అనేక సమస్యలు చిక్కుకుంటారని వార్నింగ్ ఇచ్చింది. అందుకే ఈ ఒప్పందాలు చేసుకోవద్దని వ్యాఖ్యానించింది. లేదని అలానే ముందుకెళ్తే సొంత విధానాలు రూపొందించే సమయంలో వీటిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది ఇండియా. చైనా, టర్కీతో చేసుకునే ఒప్పందాలతో మాల్దీవులో గణనీయంగా ఆదాయం కోల్పోతోందని ముందు జాగ్రత్తలు చెప్పింది భారత్. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఈ ఒప్పందాలు ప్రభావం చూపుతాయని తెలిపింది. అలాగే భారత్ తన సొంత విధానాలను రూపొందించే సమయంలో ఈ ఒప్పందాలను పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని నెలల క్రితం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిగ్నో భారత్కు వచ్చారు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ తర్వాత తత్వం బోధపడి భారత్కు వచ్చి సాయం కోరారు. ఈ పర్యటనలో భాగంగా $400 మిలియన్ ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందంతో పాటు 30 బిలియన్ ఇండియన్ కరెన్సీ ఇచ్చి సాయం చేసినందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు మైగ్నూకు ఆతిథ్యమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి భాగస్వామ్యాన్ని ద్వైపాక్షిక సంబంధాలకు ముఖ్యమైన పిల్లర్గా అభివర్ణించారు. మాల్దీవుల ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. మాల్దీవులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం విషయంలో ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధులు చెప్పారు. అయితే మాల్దీవులు చైనా, తుర్కియేతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆ దేశ ఆదాయానికి గణనీయంగా తగ్గిస్తాయని ఆ ప్రభావం దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వంపై పడుతుందని చెప్పారు. ఈ ఒప్పందాలను భారతదేశ విధానాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. మాల్దీవులు 2018లో చైనాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆ ఒప్పందాలను అమల్లోకి తీసుకువచ్చింది. అలాగే గత సంవత్సరం నవంబర్లో టర్కీతో కూడా మాల్దీవ్స్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భారత్ వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించింది. మరి భారత్ చేసిన హెచ్చరికలకు మాల్దీవ్స్ స్పందిస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.